డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏపీ లిక్కర్ స్కామ్ మీద మోడీ ఫోకస్ పెట్టాడా? ఇంత అర్జెంటుగా ఈడీ విజయసాయి రెడ్డికి అలాగనే మిథున్ రెడ్డికి నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఇద్దరిని చెరొక రోజు కలవమని, విజయసాయి రెడ్డిని 22వ తారీఖు రమ్మని, అలాగనే మరి మిథున్ రెడ్డిని 23వ తారీఖున విచారణకు హాజరు కమ్మని నోటీసులు వెనుకున్న అసలు మర్మం ఏమిటి? నిజంగా మొన్న చంద్రబాబు నాయుడు మోడీతో ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన దాంట్లో కానీ, జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద వాళ్ళిద్దరూ చర్చించుకున్న అంశం మీద ఇప్పుడు ఈడీ నోటీసులు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేయబడుతుంది అనేది ఈ విషయంతో తేలిపోతుందా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయినప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ల రూపంలో నా వీడియోలు మీ దగ్గరకు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈడీ విజయసాయి రెడ్డికి గత 2 రోజుల కిందట నోటీసులు ఇచ్చింది. 22వ తారీఖు విచారణకు హాజరు కమ్మని. ఈ రోజు ఉన్న అప్డేట్ ఏమిటి అంటే, అలాంటి నోటీసు మిథున్ రెడ్డికి కూడా ఇచ్చారు. ఇందులో A5గా విజయసాయి రెడ్డి ఉన్నప్పటికీ ఆయన అరెస్ట్ జరగలేదు, కానీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జరిగింది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తరువాత మధ్యలో ఒకసారి ఇంటరిమ్ బెయిల్ రావటము, ఆయన పార్లమెంటు సెషన్స్కి హాజరయ్యి అక్కడ మోడీతో కానీ బీజేపీతో కానీ ఏదో కొంత తెరచాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు బయటకు రావటానికి అనే పుకార్లు కూడా గతంలో చాలా వచ్చాయి. అదేవిధంగా ఆ అనుమానాన్ని బలపరుస్తూనే మిథున్ రెడ్డికి బెయిల్ కూడా వచ్చింది. ఎందుకు అనంటే, దీనికంటే మిథున్ రెడ్డి బెయిల్ కంటే కూడా ముందుగా గోవిందప్ప బాలాజీ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన కోర్టు మిథున్ రెడ్డికి మాత్రం ఛార్జ్ షీట్ వేసిన కారణానికి బెయిల్, నార్మల్ బెయిలే వచ్చింది. ఈ వ్యవహార శైలి అంతా చూడగానే ఇక అందరూ అనుమానించారు. కానీ ఈ రోజున మిథున్ రెడ్డికి కూడా నోటీసులు రావటం వెనుకున్న కారణం ఏమిటి అని తరచు చూసుకుంటే, ఇందులో విజయసాయి రెడ్డి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అది గతంలో సిట్కి, సిఐడికే ఆ ఇన్ఫర్మేషన్ అంతా విజయసాయి రెడ్డి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మూలానే రాజకేశ్ రెడ్డి ఈ గ్రంథం మొత్తం నడిపాడు. ఆయన కో బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి ఇందులో పాలు పంచుకొని ఉన్నాడు అనే విషయాన్ని కూడా చెబితే, రాజకేశ్ రెడ్డి ఇంటికి సిట్టు అధికారులు వెళ్ళారు, ఆయన లేడు. వాళ్ళ నాన్న ఫోన్ని ట్యాప్ చేసో లేకపోతే సమాచారం తెలుసుకునో రాజకేశ్ రెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అటు నుంచి విదేశాలకు పారిపోయే ప్రయత్నం. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా మరి ఇక్కడ సిఐడి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వటం మూలాన బెంగళూరు ఎయిర్పోర్టులో ఆయన అనుచరుడైన వెంకటేష్ నాయుడిని ఆపారు. అక్కడి నుంచి సిట్టు అధికారులు పట్టుకొచ్చారు. ఇందులో ఎంత పెద్ద వ్యవహారం ఉందో కనపడుతూనే ఉంది. దీంట్లో ఈడీ ఎంట్రీ ఎప్పుడు వచ్చిందంటే, చాలా లేటుగా సిట్టు ఈ అరెస్టులన్నీ ముగించుకున్న తరువాత మీ సమాచారాన్ని మాకు కూడా ఇవ్వండి, అధికృతంగా ఉన్న పేపర్స్ మొత్తాన్ని మాకు కూడా షేర్ చేయండి అని ఈడీ తీసుకుంది. అయినప్పటికీ దాంట్లో పెద్ద కదలికేం లేదు. కేవలం రాజకేశ్ రెడ్డిని విజయవాడ జైల్లో ఆయన విచారణ చేయటం వరకు అంతటితో సరిపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీతో మాట్లాడిన తరువాత ఇప్పుడు ఈడీ వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చింది అనగానే, ఇందులో తప్పించవలసిన వాళ్ళని తప్పించటం కోసమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఇరికించటం కోసమా, ఎందుకోసం ఈడీ నోటీసులు అనే అనుమానాలు అయితే బయలుదేరాయి. ఇందులో ఖచ్చితంగా మరి మిథున్ రెడ్డినో, విజయసాయి రెడ్డినో, లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే వాసుదేవ్ రెడ్డిని కూడా అరెస్టు చేయకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఒక పుకారు కూడా బయట ప్రబలంగా ఉంది. ఒకవేళ వీళ్ళందరినీ తప్పించినప్పటికీ కూడా అసలైన వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం మరి ఇప్పుడు సిట్కి కానీ ఈడీకి కానీ ఉంటుంది. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత, ఇందులో 8 కోట్ల రూపాయలని ఆల్రెడీ ఒక ఫామ్ హౌస్లో పట్టుకున్న తరువాత, వెంకటేష్ నాయుడు ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత ఇంకా కూడా ఈడీ తాత్సారం చేస్తుంది అనగానే కేసు ఉత్తినే వీగిపోతుందండి. ఇది ఇక కష్టం. సిట్టు అధికారులేమో అది వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చెయ్యరు, ఈడీ ఏమో పట్టించుకోదు అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చాయి.
అంటే జగన్మోహన్ రెడ్డికి చిన్నగా చెక్ పెట్టబోతూ ఉన్నారు. ఎందుకనంటే సిట్ రూపంలోనో లేకపోతే సిఐడి రూపంలోనో జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే, ఆ పరిధి వరకే ఉంటుంది. అది కేవలం చంద్రబాబు నాయుడు కక్షాపూరితమైన వ్యవహారము అని చెప్పుకోవాలి. లేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సిబిఐ, ఈడీ ద్వారా జరిగింది. అలాగనే ఇప్పుడు కూడా ఇందులో ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్ట్ జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్నాళ్ళు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈడీ అరెస్ట్ ఎలా ఉంటుందని తెలుసు. గతంలో మరి ఈడీఏ కేజ్రీవాల్ని, అందులో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాని, మరి తెలంగాణ నుంచి కవితని అరెస్ట్ చేసి వాళ్ళను కూడా చానాళ్ళు జైల్లో అట్టిపెట్టారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం జరగబోతోంది. ఎందుకు అనంటే ఇప్పుడు మోడీ పక్కన చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రబలంగా కనిపిస్తూ ఉన్నారు. సౌత్ ఇండియాలో రాజకీయ ప్రమేయానికి వీళ్ళు తప్ప వేరే నాంది కనపడటం లేదు బీజేపీకి. తెలంగాణలో విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ ఏమి సాధిస్తూ ఉన్నారు, ఎంత ప్రభావం చూపిస్తున్నారో అది అర్థం కాని అంశంగానే ఉంది. ఇక కర్ణాటక విషయానికి వస్తే బీజేపీ స్వయంగా కొంత సాధించినప్పటికీ అంతకు మించి ముందుకు అడుగు వేయలేకపోతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ 25 ఎంపీ సీట్లే వాళ్ళని ఎప్పటికీ కాపాడుతాయి. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పక్కనట్టు పెట్టుకోవటం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మరి తర్వాత మోడీ 4.0 వస్తుందో, లేకపోతే మరి ఎవరైనా మారిపోయి విచిత్రమైన పరిస్థితుల్లో అసలు చంద్రబాబు నాయుడినే ప్రధానమంత్రిని చేయాల్సిన అగత్యం మరి కూటమికి ఏర్పడుతుందో తెలియదు. కానీ ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడు అని అంటే అవుతాడా లేదా అని మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద కూడా ఆధారపడి ఉంటుంది. గతంలో అవకాశం వచ్చినా కూడా ఆయన అవ్వలేదు. కానీ ఈసారి అయ్యే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే లోకేష్ని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయటం కోసం ఆయన ప్రధానమంత్రికి వెళ్ళొచ్చు. ఇలాంటి చాలా రకాలైన అంశాల మీద ఒక అండర్ కరెంట్ చర్చ నడుస్తుంటే ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చినాయి అనగానే ఈ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు అప్రూవర్గా మారిపోతారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇలాగనే విజయసాయి రెడ్డికి సంబంధించిన అల్లుడు ఆయన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారటం మూలనే ఆ కేసుకు బలం వచ్చింది. అలాంటి అప్రూవర్ని తయారు చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. మిథున్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని ఒప్పించి ఖచ్చితంగా అప్రూవర్గా మారుస్తారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని కేజ్రీవాల్ అరెస్ట్ జరిగినట్టు ఈడీ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయి. ఇప్పటి వరకు జగన్ అరెస్ట్ అని చాలా మంది మీడియాలో మాట్లాడుతూ ఉన్నప్పటికీ జగన్ అరెస్ట్ అయితే జరగలేదు. కానీ ఈసారి జరుగుతుందేమో అని అనుమానాలు అయితే ప్రబలంగా వస్తూ ఉన్నాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అధోగతి పాలైపోతుంది. 29 ఎన్నికల దాకా కూడా ఉండే అవకాశం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.